హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సారీ అండి. సారీ ఎందుకబ్బా సారీ చెప్తుంది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నిన్నైతే నేను వీడియో తీశాను కదా ఫ్రెండ్స్, మానిటైజేషన్ అయింది, అమౌంట్ వచ్చిందని. అదంతా అయితే నేను మామూలుగా చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో. ఎందుకంటే ఎవరైనా మనం ఎందుకు కష్టపడతాం ఫ్రెండ్స్, ఏదైనా ప్రతిఫలం ఆశించే కదా కష్టపడతాం. ఇది 3 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. కానీ ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ ఆదరిస్తున్నారు. అందరూ నా వీడియోస్ చాలా బాగున్నాయి అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే నా వీడియోస్ గురించి చెప్తూ ఉంటారు. కానీ ఈ వీడియోస్ ఎందుకు పైకి వెళ్ళట్లేదు అని నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. యూట్యూబ్ వాడు ఎందుకు అసలు నా వీడియోస్ పైకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు అని కూడా అర్థం కావట్లేదు. కానీ ఈ వీడియో పెట్టినప్పుడు అయితే నాకు చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పారు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ఒకళ్ళు ఏదైనా అమౌంట్ వచ్చింది అలా అంటే కొంచెం స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ నా విషయంలో చాలా మంచిగా చెప్పారండి అందరూ. అంటే పోన్లే అమ్మ, ఇన్ని రోజులు కష్టపడ్డావు, నీకు ప్రతిఫలం వచ్చిందని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇది నిజంగా నాకు ఇది నిజమైతే బాగుంది కదా అని ఒక్క నిమిషం అనిపించింది ఫ్రెండ్స్. అది నేను ఏదో అమౌంట్ రావడం కోసం అలా అనట్లేదండి. మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్లో ఎంతోమంది వీడియోస్లో చక్కగా పాపులర్ అవుతున్నారు. అలా మనకు కూడా ఒక కళ అంటూ కోరికంటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఊరికే సరదాగా వీడియో తీసి పెట్టానండి. అసలు నా సబ్స్క్రైబర్స్ ఏమంటారు ఏంటని పెట్టాను. కానీ మీ అందరూ చూపించిన అభిమానానికి అయితే నేనైతే మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా చాలామంది అడిగారు ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ మాటల ద్వారా చాలా హ్యాపీనెస్ చెప్పారు. మీరైతే నా ప్రతి వీడియో పెట్టగానే చాలా బాగా చూస్తారు. నా సబ్స్క్రైబర్స్ అందరూ వీడియోస్ చూస్తారు, నాకు చాలా బాగా చెప్తారు బాగుందని, ఏదైనా ఇలా చేయండి అలా చేయండి అని కూడా చెప్తూ సలహాలు ఇస్తుంటారు. ఇలాగే నేను త్వరలో మానిటైజేషన్ అవ్వాలని మీరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కోరుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.